సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో భక్తి సరళత గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 3 వసతి గృహాలు గురుస్థానంగా పిలువబడే వేప చెట్టు ఉన్నటువంటి ప్రదేశంలో దాని చుట్టూ ఉన్న స్థలం వినాయక సాటే అనువారు కొని అతను ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టిస్తారు. అప్పట్లో అంటే 1918 ప్రాంతంలో షిరిడి వెళ్ళిన వారికి అది ఒకటి నివాసానికి ఉపయోగపడేది. అంతేకాకుండా వినాయక సాటే వేప చెట్టు దగ్గర అప్పటిలో ఎత్తుగా అరుగు కట్టించేవారు. కొన్ని సంవత్సరాల తరువాత దీక్షిత్ వాడా పేరు మీద ఇంకొక వసతి గృహాన్ని కట్టబడింది. న్యాయవాది అయినటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు వెళ్తారు. అక్కడ రైలు ప్రమాదం వల్ల కాలు కుంటుపడుతుంది. అది ఎంత ప్రయత్నం చేసినా బాగు కాదు. తన స్నేహితుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇస్తారు. 1909 సంవత్సరంలో కాకా సాహెబ్ షిర్డీ వెళ్తాడు. బాబాను చూడగానే అమితానందభరితుడవుతాడు. షిర్డీలోనే ఉండడానికి నిశ్చయించుకుంటాడు. తన కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనం తీసివేయమని బాబాను ప్రార్థిస్తారు. తన కోసం ఇతరుల భక్తుల కోసం పనికి వచ్చేటట్టు ఒక వాడ వసతి గృహాన్ని నిర్మిస్తాడు. 10వ తేదీ డిసెంబర్ నెల 1910 సంవత్సరంలో వాడ కట్టడానికి శంకుస్థాపన చేస్తారు. ఆ రోజే దాదాసాహెబ్ కబర్దేకు తన ఇంటికి పోవడానికి సాయినాథులు అనుమతిస్తారు. చావడిలో అదే రోజు సేజ హారతి రాత్రి 10 గంటలకు ఇచ్చేటువంటి హారతిని ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచే సేజ హారతి ప్రారంభమవుతుంది. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం రోజున శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేస్తారు. నాగపూర్ నివాసి అయినటువంటి బూటి పెద్ద రాతి మేడ నిర్మిస్తాడు. అతను చాలా డబ్బు ఖర్చు పెడతాడు. చివరకు ఆ ద్రవ్యమంతా సార్థకమవుతుంది. ఎలా అంటే బాబా వారి భౌతిక శరీరాన్ని ఆ బూటివాడలో సమాధి చేయబడింది. దీన్నే మనం సమాధి మందిరంగా పిలుస్తాం. ఈ స్థలంలో బాబా ఒక పూల తోటను పెంచుతాడు. అందులోనే ఆయన తోటమాలిగా పనిచేస్తాడు. చివరికి ఆ తోటలోనే సమాధి చేయబడతాడు. పెండివారితో కలిసి బాబా తిరిగి షిర్డీ రావడం. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనేటువంటి గ్రామం ఉంది. చాంద్ పాటిల్ అను ధనికుడు ఉండేవాడు. అతనికి గుర్రం తప్పిపోతుంది. 2 నెలలు వెతికినా కనిపించదు. నిరాశ చెంది భుజంపై గుర్రపు జీను వేసుకొని 9 మైళ్ళు నడిచి వెళ్తుండగా విశ్రాంతి కొరకు ఒక మామిడి చెట్టు కిందికి వెళ్తాడు. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉంటాడు. ఆ వ్యక్తి పొడవైన చొక్కా ధరించి ఉంటాడు. సంకలో సట్క కర్ర ముక్క ఉంటుంది. చిలుము తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతన్ని కూడా చిలుము తాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని పైన ఆ జీను గురించి అడుగుతాడు. అది తాను పోగొట్టుకున్న గుర్రందని చెప్పి చెప్తారు. ఆ దగ్గరలో ఒక కాలువ ఉంది, అక్కడ వెతకమని చెప్తారు. ఆ వింత పురుషుడు అక్కడకు వెళ్ళి గడ్డి మేస్తున్నటువంటి గుర్రాన్ని చూచి ఆశ్చర్యపోతాడు.